ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ 30వ తేదీన గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రోజున పంచాంగం తిథి వార నక్షత్రాలు ఎలాగున్నాయనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఈ రోజున మంగళవారం అయింది. సప్తమి రాత్రి 2:49 వరకు కూడా సప్తమి ఉంటుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:36 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. సాధ్యం రాత్రి 8:14 వరకు ఉంటుంది. అలాగే విష్టి పగలు 2:49 వరకు ఉంటుంది. అలాగే ఉదయం వర్జ్యం 10:07 నుంచి 11:40 వరకు ఉంటుంది. అలాగే అమృత గడియలు రాత్రి 7:25 నుంచి 8:57 వరకు ఉంటుంది. అలాగే ఉదయం దుర్ముహూర్తం 8:09 నుంచి 9 వరకు ఉంటుంది. అలాగే రాత్రి దుర్ముహూర్తం 10:47 నుంచి 11:33 వరకు ఉంటుంది. అలాగే సప్తమి తిథి రాత్రి 2:49 వరకు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సూర్యోదయం 5:39 అవుతుంది. అలాగే అస్తమయం 6:14 వరకు అవుతుంది. మరి ఆ యొక్క ఈరోజు పంచాంగాన్ని గురించిన వివరాలను తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ రోజున అంటే ఏప్రిల్ 30వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశికి చెందిన జాతకులు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఖర్చుల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ సంతానంతో ఎలాంటి కలహాలు లేకుండా, సంతానంతో ఎలాంటి గొడవలు లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున దూర ప్రయాణాలకు కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఎలాంటి వ్యవహారాలు నడిపినప్పటికీ కూడా ఖచ్చితంగా సౌమ్యంగా, శాంతంగా ఉండటం మంచిది. సాధ్యమైనంత వరకు మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన అవాంతరమో, ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన ఇబ్బంది వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకి గురి చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు, మరి ఈ మేషరాశికి చెందిన జాతకులు ఈ రోజున మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే హనుమంతుడికి తమలపాకులతో ఆరాధన చేయటం, అంటే తమలపాకులతో అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆ తరువాత వృషభ రాశికి చెందిన జాతకులు అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా ఈ వృషభ రాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు బయట ఆహార పదార్థాలు తీసుకోవద్దు, బయట ఆహార పానీయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోవద్దు. దానివల్ల ఏంటంటే మీకు అజీర్ణానికి సంబంధించిన సమస్యలు కానీ, ఈ పిక్కల నొప్పులు కానీ, అలాగే కండరాల నొప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా
మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు బయట ఫుడ్స్ని, బయట ఆహార పదార్థాలని మానుకోవటం మంచిది, వాటిని త్యజించడం మంచిదన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు ఇష్టం లేని కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయిష్టంగానే మీరు ఆ కార్యక్రమాలను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన బాధ, ఏదో ఒక రకమైన ఇబ్బంది మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ వృషభ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ వృషభ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు చంద్రాష్టకాన్ని చదవండి. అలాగే శివునికి అభిషేకం చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిథున రాశికి చెందిన జాతకులు మరి గోచార ఫలితాన్ని కనుక మరి చూసుకుంటే, మిథున రాశి జాతకులు అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మిథున రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి మిథున రాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు సంతోషంగా, సుఖంగా సాగిపోతుంది. ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. మీ భార్య కానీ, భర్త కానీ, లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములు కానీ మీతో బ్రహ్మాండంగా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి ఖచ్చితంగా కూడా మీ సంసార జీవితం, దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా సుఖము, సంతోషం సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ధనాదాయం పెరుగుతుంది. స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని ఈ మిథున రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశికి చెందిన జాతకులు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1-2-3-4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి ఈ రోజున మీకు స్వస్థత చేకూరడానికి అవకాశం ఉంటుంది. గతంలో మీరు ఏదైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలని ఈ రోజున మీరు తీర్చడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. శుభకరంగా ఉంటుంది. అలాగే ద్రవ్య లాభం కలుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు కూడా బాగా ఇనుమడిస్తాయి. అలాగే ఎక్కడ చూసినా కూడా ఇంటా బయట కూడా మీకు చాలా హ్యాపీగా, సంతోషంగా సాగిపోతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో కూడా ఈ రోజున మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దేవాలయాల దర్శనాలు చేసుకుంటారు. దైవ దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. ఖచ్చితంగా మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సింహరాశికి చెందిన జాతకులు అంటే మకా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ సింహరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి సింహరాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఏప్రిల్ 30వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం సోమరితనానికి మీరు కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చదివినంత వరకు మిమ్మల్ని సోమరితనం బాగా ఆవరిస్తుంది. దానివల్ల ఏంటంటే మనసులో కూడా ఒక రకమైన భీతి, భయం,
మీలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ధనం కూడా మీకు విపరీతంగా ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చేస్తున్న పనులకు కూడా ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా వాత సంబంధమైన అనారోగ్యాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన భయం, ఏదో ఒక రకమైన విచారం మిమ్మల్ని వెంటాడి వేధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, దుర్గానామస్మరణం చేయండి, దుర్గా ఆపదుద్ధార స్తోత్ర పఠనం చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కన్యారాశికి చెందిన జాతకులై ఉంటారు. కన్యారాశికి చెందిన జాతకులు ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీకు బంధువులతో సాధ్యమైనంత వరకు ఎలాంటి గొడవలు కానీ, ఘర్షణలు కానీ, విద్వేషాలు కానీ లేకుండా చూసుకోండి. మానసికంగా కూడా మీరు కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. మనస్సు దేని మీద కూడా మీరు ఏకాగ్రత పెట్టలేకపోతారనే విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు ప్రతి విషయంలో కూడా మీకు ఏదో ఒక రకమైన భయం, ఏదో ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. బుద్ధి సక్రమంగా పనిచేయకుండా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. బంధువులతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండండి. లేకపోతే ఖచ్చితంగా బంధువులతో మీకు ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి. దానివల్ల మీకు మానసికమైన ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాహనాలు కొనుగోలు చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ రోజున వాహనాలు మీరు నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే చేసిన పనినే పదే పదే చేయటం, చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు అనేవి, ఇలాంటి పనులు అనేవి కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నామస్మరణం చేయండి. దానివల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత తులారాశికి చెందిన జాతకులు అంటే విశాఖ చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులు ఉంటారు. ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కూడా చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలను మెండుగా లభిస్తాయి. దాంతో మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రతి వ్యవహారంలో కూడా మీకు విజయం సిద్ధిస్తుంది. ద్రవ్యలాభం కలుగుతుంది, వస్త్రలాభం కలుగుతుంది. మానసికంగా, శారీరకంగా ఈ రోజంతా కూడా మీరు చాలా సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉంటారు. ప్రతి పనిని కూడా మీరు చాలా ధైర్య సాహసాలతో చేపట్టి వాటిలో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన వారితో నచ్చినట్టుగా మీరు మెలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా అవి సత్ఫలితాలను ఇస్తాయి, మంచి ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని ఈ తులారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తులారాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీకు ఇంకా బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత వృశ్చిక రాశికి చెందిన జాతకులు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు
ఈ రోజున ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. చాలాగా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి చోరీకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా భోజన వ్యవహారాల్లో మాత్రం ఆహార పదార్థాలు తీసుకునే వ్యవహారంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా అనారోగ్యాలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సాధ్యమైనంత వరకు ఆస్తి వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మానసికంగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. దానివల్ల ఇవన్నీ కూడా మానసికంగా ధైర్యంగా ఉండటానికి మీరు యోగా మెడిటేషన్ చేయడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం వల్ల మీకు చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి చెందిన జాతకులు అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఏప్రిల్ 30వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శరీర సౌఖ్యం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మీకు సిద్ధిస్తుంది. గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన, మీరు మెచ్చిన విలువైన వస్తువుల్ని మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీకు ఆ వస్తువుని బహుమతులుగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి. ప్రతి విషయం కూడా మీకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఊపిరిని తీసుకొస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ధనుసు రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మకర రాశి. మకర రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఖర్చులు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే సాధ్యమైనంత వరకు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. అవమానాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున బంధు ద్వేషం పెరుగుతుంది, డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతాయి, సోమరితనం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. సాధ్యమైనంత వరకు ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున అంతా కూడా పరిస్థితులు చాలా వరకు సహకరిస్తాయి. మీరు పెట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
అలాగే స్థిరాస్తులను పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చుంటారు, రుణాలు ఖచ్చితంగా వసూలవుతాయి. అలాగే మీరు కూడా పెద్ద పెద్ద పనులు కూడా మీరు పూర్తి చేయడానికి చాలా సునాయాసంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఏ విధంగా చూసినా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. చాలా వరకు అద్భుతమైన ఫలితాలను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీరామ రక్షా స్తోత్ర పఠనాన్ని మీరు చేయండి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కుంభరాశికి చెందిన జాతకులకి ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ఖచ్చితంగా మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేసిన చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు అనుకూలం ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం శివనామస్మరణం చేయండి. శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ మీనరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధువులతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు. కోరిన వస్తువులన్నింటిని కూడా మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటా బయట కూడా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే గౌరవ సన్మానాలు కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషనల్ ఇంక్రిమెంట్లు వస్తాయి. రాజకీయ నాయకులకు కూడా కొత్త పదవులు వస్తాయి. అలాగే ఖచ్చితంగా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ప్రతిభా పాఠవాలని ప్రదర్శిస్తారు చదువులో. అలాగే వాళ్ళకి ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా లభించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజు అంతా కూడా చాలా వరకు అత్యద్భుతంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ ఈ మీనరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఆదాయం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. గౌరవ మర్యాదలు బాగుంటాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే గోవింద నామస్మరణం చేయండి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.